Very good morning, my dear students. So, daily S&T current updates lo bhaganga today we are going to discuss about one of the most important update called as MACE telescope now. Major Atmospheric Cherenkov Experimental Telescope now. Major Atmospheric Cherenkov Experimental Telescope is a gamma ray అధ్యయనం చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెలిస్కోప్. ఓకే, దీనికి సంబంధించినటువంటి కొంత ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ని డిస్కస్ చేసుకుందాం. సో ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ యూపీఎస్సీ యాజ్ వెల్ యాజ్ ఏపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఏపీఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకైతే అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియా ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ ఎంఏసీని ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్గా మీకు వాల్యూ ఎడిషన్ ఉంటుంది. యూపీఎస్సీలో ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అండ్ సెకండ్, ఆల్రెడీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గ్రూప్ 2 మెయిన్స్ కూడా ఈ క్వశ్చన్ చాలా కాంటెంపరీ సెగ్మెంట్. సో మేజర్ అట్మాస్ఫిరిక్ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ టెలిస్కోప్ ఇస్ ద గామా రే టెలిస్కోప్ అండ్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ టెలిస్కోప్ అమాంగ్ ద చెరెన్కోవ్ టెలిస్కోప్స్. అసలు చెరెన్కోవ్ అంటే ఏంటి? యాక్చువల్గా పావెల్ చెరెన్కోవ్ అనేది ఒక శాస్త్రవేత్త పేరు ఉంటుంది. పావెల్ చెరెన్కోవ్ అనే శాస్త్రవేత్త ఈ ఒక రేడియో ధార్మికతను కనుగొన్నాడు. ఓకే, సో ఫేజ్ వెలాసిటీకి సంబంధించినటువంటి రేడియో ధార్మికతను కనుగొన్నందున సో ఇతనికి ఫేజ్ వెలాసిటీ ఒక ఫేజ్ వెలాసిటీ గుండా వెళ్ళేటువంటి ఎలక్ట్రాన్ లేదా రేడియో ధార్మికతను ఈ పావెల్ చెరెన్కోవ్ అనే రష్యన్ బార్న్ సైంటిస్ట్ కనుగొనడం వల్ల ఇతనికి 1958లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఈ చెరెన్కోవ్ గౌరవార్థం యూరోపియన్ యూనియన్ మ్యాగ్నిఫిషియంట్ 7 ప్రాజెక్ట్స్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ 7 ప్రాజెక్ట్స్లో ఈ 7 ప్రాజెక్ట్స్ ఆఫ్ మ్యాగ్నిఫిషియంట్ ప్రాజెక్ట్స్లో వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ చెరెన్కోవ్ టెలిస్కోప్ అర్రే. ఈ చెరెన్కోవ్ టెలిస్కోప్ అర్రేలో భాగంగా అంటే ఏ సమూహం, సో 118 టెలిస్కోప్స్ కలిగినటువంటి చెరెన్కోవ్ టెలిస్కోప్ అర్రేలో 1 టెలిస్కోప్ ని October 4, 2024 లదాఖ్లోని హెనెల్లో ఓపెన్ చేయడం జరిగింది. ఈ లదాఖ్లోని హెనెల్లో ఓపెన్ చేసినటువంటి ఈ చెరెన్కోవ్ ఎంఏసి మేజర్ అట్మాస్ఫిరిక్ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ దీని యొక్క లక్ష్యాలు, దానికి సంబంధించినటువంటి కాంపోనెంట్ ఒకసారి చూద్దాం. ఓకే, ఒకసారి బ్రీఫ్గా చూడండి. ఓకే, సో పావెల్ చెరెన్కోవ్ 1958లో భౌతిక శాస్త్రంలో ఒక రేడియో ధార్మికతను రేడియేషన్ కనుక్కున్నాడు. ఈ రేడియేషన్ లైట్ యొక్క ఫేస్ వెలాసిటీ కన్నా వేగంగా ఒక లైట్ ప్రయాణించినప్పుడు ఓకే కాంతి వేగం కన్నా నార్మల్ వేగం కాదు, దట్ ఈస్ ఫేస్ వెలాసిటీ. ఓకే, లైట్ కన్నా ఫేస్ వెలాసిటీ కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించినప్పుడు ఉత్పత్తి అయ్యే రేడియో ధార్మికతను కనుగొన్నందుకు దాన్ని ఆ రేడియేషన్ చెరెన్కోవ్ రేడియేషన్ అంటారు. ఈ చెరెన్కోవ్ రేడియేషన్ సంబంధించినటువంటి ఆవిష్కరణ చేసినందుకు కానీ ఇతనికి 1958లో నోబెల్ బహుమతి లభించింది. పాయింట్ నెంబర్ 1 ఇతని గౌరవాలు. ఓకే, చెరెన్కోవ్ వాస్ కన్ఫర్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1958. చెరెన్కోవ్ వాస్ awarded Nobel Prize in 1958. ఓకే, ఫిజిక్స్ లో నోబెల్ బహుమతి చెరెన్కోవ్ రేడియేషన్ కి ఇతనికి లభించింది. చెరెన్కోవ్ రేడియేషన్ గాను భౌతిక శాస్త్రంలో ఇతనికి లభించింది. ఇతని యొక్క గౌరవార్థం ఓకే చెరెన్కోవ్ యొక్క గౌరవార్థం యూరోపియన్ యూనియన్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి మ్యాగ్నిఫిషియంట్ 7 ప్రాజెక్ట్స్. ఓకే, ఈ మ్యాగ్నిఫిషియంట్ 7 ప్రాజెక్ట్స్ ఓకే యూరోపియన్ యూనియన్ 7 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి 7 మ్యాగ్నిఫిషియంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో వన్ అమాంగ్ ద ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ చెరెన్కోవ్ టెలిస్కోప్ అర్రే. చెరెన్కోవ్ టెలిస్కోప్ అర్రే దిస్ ఈస్ నథింగ్ బట్ CTA. ఈ చెరెన్కోవ్ టెలిస్కోప్ అర్రేలోని మొత్తం ఈ సమూహంలో there are 118 టెలిస్కోప్స్ ఉన్నాయి. there are how many telescopes? 118 టెలిస్కోప్స్. ఈ 118 టెలిస్కోప్స్ లో భాగంగా వన్ ఆఫ్ ద టెలిస్కోప్ has established at లదాఖ్లోని హెనెల్లో ఏర్పాటు చేశారు ఆన్ October 4. దానికి సంబంధించినటువంటి ఆ టెలిస్కోప్ పేరే MACE, మేజర్ అట్మాస్ఫిరిక్ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ టెలిస్కోప్. మేజర్ అట్మాస్ఫిరిక్ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ టెలిస్కోప్ ఈజ్ ద హైయెస్ట్ టెలిస్కోప్ అమాంగ్ ద చెరెన్కోవ్ టెలిస్కోప్. ఓకే, సో దీనికి సంబంధించిన కాన్సెప్ట్ కొంత ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అండి. సో MACE టెలిస్కోప్ has located in Henel of Ladakh. హెనెల్ ఆఫ్ లదాఖ్ లో MACE ఏర్పాటు చేశారు. హెనెల్ ఆఫ్ లదాఖ్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ మేజర్ అట్మాస్ఫిరిక్ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ లో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అమాంగ్ చెరెన్కోవ్ టెలిస్కోప్స్. ఈ
118 టెలిస్కోప్స్ ఉన్నాయి కదా, వీటిలో బిగ్గెస్ట్ ఈజ్ MEACE, మేజర్ అట్మాస్ఫిరిక్ Cherenkov experiment telescope is the biggest among these CTA. And the second important thing, what are the two important objectives? Gamma rays ni identify చేస్తుంది మరియు డార్క్ మ్యాటర్ ని అధ్యయనం చేస్తుంది. What are the two important objectives of MEACE? It will try to identify the gamma ray burst. Gamma ray burst అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడైనా ఒక బ్లాక్ హోల్ బర్స్ట్ అయ్యి, ఒక స్టార్ బర్స్ట్ అయ్యి బ్లాక్ హోల్ ఫామ్ అయినా, అదవుతున్నాను ఒక స్టార్ డై అయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఒక బ్లాక్ హోల్ ఎమర్జ్ అయినా. సో ఆ ఎమర్జ్ అయిన తర్వాత, ఒక బ్లాక్ హోల్ ఎమర్జ్ అయిన తర్వాత, అదవుతున్నాను ఒక బ్లాక్ హోల్ ఎమర్జ్ అయిన తర్వాత వీ కెన్ సీ ద ఫార్మేషన్ ఆఫ్, అదవుతున్నారు గెటింగ్ మై పాయింట్, ఒక బ్లాక్ స్టార్ చనిపోయిన తర్వాత బ్లాక్ హోల్ ఎమర్జ్ అయ్యే ప్రాసెస్లో కావచ్చు, ఒక న్యూట్రాన్ స్టార్ బ్లాక్ హోల్గా ఎమర్జ్ అయ్యే ప్రాసెస్లో మనకి అనేక గామా తరంగాలు విడుదలవుతాయి. ఆ గామా తరంగాలను అధ్యయనం చేయటం దీని యొక్క వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్. Gamma rays identification. Actually, from where we can see the release of gamma rays? Gamma rays can be released from the multiple dynamics. And the second important concept about this Cherenkov telescope array MEACE లో యాక్చువల్గా గామా రేస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అలా వచ్చేటువంటి గామా రేస్, అలా వచ్చేటువంటి గామా రేస్ దారిలో మన అట్మాస్ఫియర్ ఉండటం వల్ల మనకి ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఓకే, సో ఇది అందుకని ఈ టెలిస్కోప్ని 4.5 కిలోమీటర్స్ హై ఆల్టిట్యూడ్లో పెట్టి they try to identify, okay, 365 mirrors in పెట్టి they are trying to identify the gamma rays. గామా రేస్ అధ్యయనం చేయడం వల్ల ఏమర్థమవుతుందంటే, మనకి బ్లాక్ హోల్స్ యొక్క ఫార్మేషన్, బ్లాక్ హోల్స్ యొక్క ఎవల్యూషన్ తెలుస్తుంది అండ్ దానికి సంబంధించినటువంటి సైన్స్ డెవలప్ అవుతుంది. సో దీన్ని MEACE was developed by 4 institutions. What are the 4 important institutions? అంటే మేజర్ అట్మాస్ఫిరిక్ Cherenkov experiment was developed by in collaboration with 4 institutions. Number 1, Baba Atomic Research Center. Number 2, భారత్తో పాటు సెకండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ. అండ్ నెంబర్ 3 ఈజ్ నథింగ్ బట్ ECL, హైదరాబాద్లో ఉన్నటువంటి ECL, బెంగళూరులో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ముంబైలో ఉన్నటువంటి బాగ్. నెంబర్ 3 ఈజ్ నథింగ్ బట్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ TIFAC. ఓకే, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. Okay, so these 4 institutions collectively established MEACE. So what are the main important objectives of MEACE? MEACE has 2 objectives. What are the 2 important objectives of MEACE? Number 1, MEACE is responsible. MEACE will try to identify the gamma radiation. Gamma radiation ni అధ్యయనం చేయడానికి దోహదం చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ gamma radiation? Comes from the black holes. Comes from black holes. Number 2, the second important thing is gamma radiation to part, it also plays an important to diagramize the concept called as what? Dark matter. Dark hypothetical matter అనేటువంటి డార్క్ మ్యాటర్ ని అధ్యయనం చేయడం, ఆ డార్క్ మ్యాటర్ అసలు ఉందా లేదా, సో హైపోథెటికల్ గా ఉన్నటువంటి డార్క్ మ్యాటర్ కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్సెస్ తెలుసుకోవడం కోసం ఈ MEACE అనేది పనిచేస్తుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు దిస్ సెగ్మెంట్. ది UPSC ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండ్ గ్రూప్ 1 మెయిన్స్ లో అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియా ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ లో మీరు రాయొచ్చు. అండ్ గ్రూప్ 2 లో డైరెక్ట్ గా అక్టోబర్ 4th కాబట్టి రానున్నటువంటి గ్రూప్ 2 ప్రిలిమినరీలో కూడా, గ్రూప్ 2 మెయిన్స్ లో కూడా ఇట్ కెన్ బి ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది వెరీ బెస్ట్.